అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వెలిగొండ ప్రాజెక్టు మనందరికీ తెలుసు, అత్యంత వెనకబడినటువంటి జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా. ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లాకు ఒక వరం మన వెలిగొండ ప్రాజెక్టు. అటువంటి వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి 2026 జూన్ కల్లా పూర్తి చేసి నల్లమల సాగర్కి నీరు తీసుకురావాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం నిర్దేశించారో ఆ లక్ష్యానికి అనుగుణంగా ప్రతి వారము కూడా చంద్రబాబు నాయుడు గారు మరి సెక్రటేరియట్లో రివ్యూ చేస్తూ మొన్ననే ఇక్కడే ఫెడరల్ కెనాల్కి సంబంధించినటువంటి సిసి వాల్ లైనింగ్కి మొన్ననే శంకుస్థాపన చేసి ఏదైతే ఈ యొక్క ప్రతి వారము 10 రోజులకు ఒకసారి ఫీల్డ్ కూడా విజిట్ చేసి ఎప్పటికప్పుడు పనుల వివరాలని ప్రతి వారము కూడా ముఖ్యమంత్రి గారు అందజేయమని ఆ రోజు మరి మార్కాపురం సభలో కూడా స్వయంగా ఆయనే చెప్పినట్టు విషయం కూడా మీ అందరికీ తెలుసు. మరి ఈ రకంగా పోలవరం ఏ రకంగా అయితే 2027కి పూర్తి చేయాలని ఈ రకంగా లక్ష్యం పెట్టుకున్నామో ఈ 2026కి మరి వెలిగొండ పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం అనుగుణంగానే మరి ఈరోజు కూడా ఈ యొక్క శ్రీశైలం బ్యాక్ వాటర్కి సంబంధించి ఆ కొల్లెం వాగు మీదుగా ఈవేళ ప్రయాణించి అక్కడ హెడ్ రెగ్యులేటర్ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి ఇంకా 30% పనులు బ్యాలెన్స్ ఉన్నాయి. అక్కడ రిటైనింగ్ వాల్ కానీ అదేవిధంగా వింగ్స్ కానీ ఆ 30% వింగ్స్ రిటైనింగ్ వాల్స్ని ఖచ్చితంగా ఈ యొక్క ఏప్రిల్ నెలాఖరికి మే 10వ తారీఖు కల్లా కంప్లీట్ చేసేటువంటి విధంగా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టన్నెల్ 1కి సంబంధించి మరి ఏదైతే ఇంకా 1,20,000 క్యూబిక్ మీటర్ల మట్టి ఏదైతే టన్నెల్ 1లో ఉందో దాన్ని కూడా ప్రస్తుత జరుగుతున్నటువంటి పనులకు ఆటంకం లేకుండా ఇప్పటి నుంచి ఎంత మేర వీలవుతే అంతా కూడా బయటికి తొలగించమని చెప్పేసి కూడా ఆదేశించడం కూడా జరిగింది. అదేవిధంగా టన్నెల్ 2కి సంబంధించి మరి టీబీఎం మీ అందరికీ తెలుసు, టన్నెల్ బోరింగ్ మిషన్ ఒకటి మరి 11.5 కిలోమీటర్ దగ్గర మరి అక్కడ నిలబడిపోయినటువంటి పరిస్థితి. దగ్గర 150-175 మీటర్ల పొడవు ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ కనుక మనం వెలికి తీయకపోతే కనీసం 1 అంగుళం నీళ్ళు కూడా రానిటువంటి పరిస్థితి. అటువంటి టీబీఎం కోర్టు వివాదంలో ఉండడం వల్ల ఒక పక్కన కోర్టులో పరిష్కారాన్ని కృషి చేస్తూ రేపు మరి మే నెల లోపల దాన్ని డిస్మాండ్ చేసేటువంటి విధంగా ఒక ప్రణాళిక కూడా మేము సిద్ధం చేసుకుంటూ ఉన్నాం రేపు నీళ్లు వదిలే సమయానికి. అదేవిధంగా ముఖ్యంగా టన్నెల్ 2కి సంబంధించి ఆ లైనింగ్ పనులు మేము 2024లో అధికారంలోకి వచ్చే సమయానికి దగ్గర 7 కిలోమీటర్లు లైనింగ్ పనులు ఉండిపోయినటువంటి పరిస్థితి. కేవలం 11 కిలోమీటర్లు మాత్రమే లైనింగ్ అయింది గత 20-30 సంవత్సరాల నుంచి. 20-30 సంవత్సరాల నుంచి 11 కిలోమీటర్ల లైనింగ్ అవుతే మేము వచ్చినటువంటి 20 నెలల్లోనే ఆ మిగిలినటువంటి 7 కిలోమీటర్లలో దగ్గర 4,800 మీటర్ల వరకు కంప్లీట్ చేసాం. ఇంకా 2,300 రఫ్గా ఏదైతే లైనింగ్ నిమిత్తం టన్నెల్ 2లో ఉన్నటువంటి పరిస్థితి. ఆ 2,300 మీటర్లు అంటే 2.3 కిలోమీటర్ బ్యాలెన్స్ ఏదైతే టన్నెల్ 2లో ఉన్నటువంటి లైనింగ్ ఏదైతే ఉందో అది కూడా ప్రతి నెల కూడా 600 నుంచి 700 మీటర్లు టార్గెట్ పెట్టుకోమని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 4 గ్యాంట్రీలు మాత్రమే అక్కడ పనిచేస్తూ ఉన్నాయి. 5వ గ్యాంట్రీని కూడా అదనంగా తెప్పించి బిగిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అది కూడా ఇంకొక 10 రోజుల్లో ఆపరేషన్లకు రాబోతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క టన్నెల్ 1-2కి సంబంధించి ఆ కళ్యాణ్ వాగు దగ్గర కూడా మేము అక్కడ కూడా గేట్స్ ఓపెన్ చేస్తాం కాబట్టి మరి వీటన్నిటిని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా మెషినరీని పెంచుకుని మ్యాన్ పవర్ని పెంచుకుని డే అండ్ నైట్ వర్క్ చేసుకుని ఆ వర్క్ చేయడంలో కూడా క్వాలిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా టైం కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ రెండింటిని కూడా మరి బ్యాలెన్స్ చేసుకుంటూ క్వాలిటీ అండ్ టైంను కూడా మెయింటైన్ చేస్తూ పనిచేయమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ టన్నెల్ దాటుకుని ఇప్పుడే మనం చూసాం ఫీడర్ కెనాల్. మరి ఈ ఫీడర్ కెనాల్కి గతంలో ఒక 100 క్యూసికలు, యాక్చువల్గా ఇది 11,500 క్యూసికల సామర్థ్యం. 11,500లో 100 కాదు 10 క్యూసికలు నీరు వస్తే గడ్లు పడిపోయినాయి మన. ఆ రకంగా బండ్లు ఉన్నటువంటి పరిస్థితి ఫీడర్ కెనాల్. ఆశ్చర్యపోయాం. మోటార్ సైకిల్ వేసుకుని ఫీడర్ కెనాల్ బండ మీద వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. పెద్ద పెద్ద గండ్లు పడిపోయినటువంటి పరిస్థితి. మోటార్ సైకిల్ గండ్లో దిగబడిపోయేటువంటి పరిస్థితి.
అటువంటి స్థితి నుంచి 460 కోట్ల రూపాయలు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నిధులు మంజూరు చేసి మొన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా శంకుస్థాపన చేసినటువంటి ఫీడర్ కెనాల్కి సంబంధించి సిసి వాల్ 5.3 కిలోమీటర్ల సిసి వాల్ ఉంటే ఆల్రెడీ దాన్ని ఇప్పటికే 75% పూర్తి చేసాం. ఒక్క 2 నెలల్లో 75 పూర్తి చేసాం. రేపు మే 15వ తారీఖు కల్లా 5.3 కిలోమీటర్ల సిసి వాల్ పూర్తి అవబోతుంది. అదేవిధంగా ఫీడర్ కెనాల్ సంబంధించి లైనింగ్ ముందు ఎమర్జెన్సీ వర్క్స్ టేకప్ చేస్తూ ఉన్నారు. అవి కూడా ఆ సిసి వాల్ లైనింగ్ ని కూడా స్పీడప్ చేసుకుని రేపు మనం ఆ నీళ్లు వదిలే సమయానికి పూర్తి కావాలని వాళ్ళకు కూడా ఒక లక్ష్యం నిర్దేశించడం జరిగింది. మరి ఫీడర్ కెనాల్ దాటుకుని మీ అందరికీ నల్లమల్ల సాగర్కి వెళ్తే అక్కడ సంబంధించినటువంటి ఆ రెగ్యులేటర్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మే నెల లోపల కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా టార్గెట్ ఫిక్స్ చేసి ఆ అనుగుణంగా పనులు జరపడం. అంతకు మించి అక్కడ R&R ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో అటువంటి నిర్వాసితులకి 900 కోట్ల రూపాయలు R&R నిమిత్తం నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిన్ననే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఏప్రిల్ నెల నుండి రేపు జూన్ నెల వరకు కూడా ఈ నిర్వాసితులకు అంచెలంచెలుగా, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొంటుంది. ఆర్థికంగా గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి దివాళా తీసినట్లుగా ఖాళీ కుండను ఊడ్చేసి ఆర్థిక పరిస్థితిని అప్పచెప్పింది. ఒక వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక స్థితిని మాకు అప్పచెప్పారు. అంటే ఇటువంటి స్థితిలో ఆ నిర్వాసితులకు కూడా ఎక్కడ అన్యాయం జరగకుండా 900 కోట్ల రూపాయలు కూడా ఏప్రిల్ నుండి జూన్ నెల వరకు అంచెలంచెలుగా విడుదల చేద్దామని చెప్పేసి కూడా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే 80 కోట్ల రూపాయలు ఆల్రెడీ మనం అప్లోడ్ ఏదైతే చేస్తున్నామో అది కూడా ఈ ఏప్రిల్ నెలలో రిలీజ్ చేసి ఆ నిర్వాసితులకు కూడా న్యాయం అనేది ఏప్రిల్ నెల నుంచి మొదలు పెడుతున్నామనే విషయాన్ని కూడా మీ ద్వారా అందరికి కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇంకా ఏదైతే ఇంకా కాలనీలు కానీ ఇంకా బ్యాలెన్స్ ఇప్పుడే రోడ్డు డైవర్షన్ రోడ్డు కానీ ఈ పనులు కూడా స్పీడప్ చేసుకుంటూ ముందుకెళ్తూ, అంటే ఈవేళ మీరే చూస్తున్నారు ఈ వెల్లిగొండ హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి టన్నెల్ 1, టన్నెల్ 2 బెంచింగ్ అండ్ లైనింగ్ పనుల దగ్గర నుంచి ఆ టన్నెల్ 2లో చిక్కుకుని వివాదాల్లో ఉన్నటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ దగ్గర నుండి ఫీడర్ కెనాల్ ఈ యొక్క సిసి వాల్ లైనింగ్ పనులు చేయవలసినటువంటి పరిస్థితి నుండి నల్లమల్ల సాగర్ రిజర్వాయర్లో ఎవరైతే నిర్వాసితులకు 900 కోట్ల రూపాయలు చెల్లించవలసినటువంటి పరిస్థితి ఉండి ఈ యొక్క ఏదైతే నల్లమల్ల సాగర్ సంబంధించినటువంటి రెగ్యులేటర్ పనులు ఇంకా పూర్తి చేయవలసి ఉండి, అంటే ఇన్ని పనులు పూర్తి చేయవలసినటువంటి పరిస్థితి ఉంటే మేము గత 21 నెలల నుంచి అగమేఘాల మీద వారం రివ్యూ చేస్తూ గత ప్రభుత్వం చేయనిటువంటి పనులన్నీ కూడా సాగిస్తూ మరి బిల్లులు కూడా దగ్గర నాకు తెలుసుండే ఇప్పటికే 1200-1400 కోట్ల రూపాయలు ఈ యొక్క 20 నెలల్లోనే మేము వెలుగొండకి చెల్లించినటువంటి పరిస్థితి. ఇంకొక 2400 కోట్ల రూపాయలు ఇంకా చెల్లించవలసినటువంటి పరిస్థితి. అంటే ఇంత పెద్ద ఎత్తున వెలుగొండ పనులు చేయవలసినటువంటి స్థితిలో మరి జగన్మోహన్ రెడ్డి వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిపోయింది అని జాతికి అంకితం చేశాను అని ఆ రోజు ఏదైతే చెప్పాడో మరి ఎంత మోసమో ఎంత దగో మరి ఎంత విడ్డూరంగా ఉందో మీరే అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అంటే ఈ వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపవలసినటువంటి వ్యక్తి ఈవేళ ఆ వెలుగొండ 5 సంవత్సరాలు నీరు కార్చి ఈ యొక్క వెలుగొండ మీద ఆధారపడినటువంటి ప్రజలందరి జీవితాల్లో అంధకారం నింపినటువంటి వ్యక్తి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనేది మనకి చాలా క్లియర్గా